హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, మనం ఈరోజు డీవీఆర్ గురించి అయితే తెలుసుకుందాము. సో, చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ వీడియో చూసిన తర్వాత, సరే డీవీఆర్ అంటున్నారు. చాలామంది సీసీ కెమెరాస్ అంటే డీవీఆర్ అని అడుగుతున్నారు కదా! అసలు డీవీఆర్ అంటే ఏంటి? డీవీఆర్‌ని మనం ఎక్కడ యూజ్ చేయాలి? సో, అది ఎంతవరకు యూజ్ అవుతుంది? మాక్సిమం ఎంత అనేదైతే అడుగుతున్నారు. సో, డీవీఆర్ గురించి అయితే మనం ఈరోజు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే మనం తెలుసుకుందాం. సో, డీవీఆర్ అనేది ఏంటంటే డిజిటల్ వీడియో రికార్డర్ అనమాట. సో, ఇదేంటంటే 3+1 కేబుల్ ద్వారా మనం కెమెరాస్‌కి కనెక్షన్ ఇవ్వచ్చు. సో, దీంట్లో మాక్సిమం వచ్చేసరికి 32 ఛానెల్ ఉంటుంది. ఆహ్, అది మ్యాక్స్ అనమాట. కొన్ని సందర్భాల్లో 64 ఉంటది కానీ కొంచెం డీవీఆర్‌లో మనం 64 ఛానెల్ మెయింటైన్ చేయాలంటే నంబర్ ఆఫ్ వైర్స్ కొంచెం క్లమ్జీ అయితే ఉంటుందన్నమాట. సో, 32 ఛానెల్ డీవీఆర్‌కొచ్చేసరికి మీకు 4 SATA డిస్క్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. 64 కూడా ఉంటాయి. బట్ మీకు ఈ డీవీఆర్‌లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఛానెల్స్ పెరిగేసరికి ఏంటంటే కనెక్టివిటీ ఇష్యూస్, కెమెరాస్ అన్ని వైర్లు డీవీఆర్ దగ్గరికి రావడం వల్ల కొంచెం క్లమ్జీ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. సో, దాని గురించి చాలా తక్కువ మంది 32 ఛానెల్ అయితే వాడుతూ ఉంటారు. సో, దీంట్లో ఇంకొక చాలా మంది అడిగేది ఏంటంటే, సో, నేను నా డీవీఆర్ నాకు 4 కెమెరాస్ ఉన్నాయి. సో, ఈ 4 కెమెరాస్ ఉన్నప్పుడు నేను 1 టీబీ హార్డ్ డిస్క్ ఏసుకుంటే నాకు ఎన్ని రోజులు బ్యాకప్ వస్తుంది అని అడుగుతుంటారనమాట. సో, 4 ఛానెల్ డీవీఆర్ తీసుకొని లేదా 8 ఛానెల్ డీవీఆర్ తీసుకొని మీరు ఒక 4 కెమెరాస్ గాని మీరు ఇన్‌స్టాల్ చేసినప్పుడు, సో, బ్యాకప్ ఎంత వస్తుందనేది మీరు పెట్టే కెమెరాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. లైక్ మీరు బేసిక్ 2 ఎంపీ కెమెరాస్ పెట్టినా, లేదంటే 5 ఎంపీ కెమెరాస్ పెట్టినా కలర్ వ్యూ కానీ, లేదంటే విత్ ఆడియో గానీ, ఇలా కెమెరాస్‌ని బట్టి మీకు డిస్టెన్స్ డేటా అనేది సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. లైక్ మీరు బేసిక్ కెమెరాస్ పెట్టారనుకోండి, మాక్సిమమ్ మీరు కంటిన్యూషన్‌గా 24/7 రికార్డ్ పెట్టారనుకోండి, ఆల్మోస్ట్ 8-9 డేస్ అయితే 1 టీబీ హార్డ్ డిస్క్ అయితే వస్తుంది. లేదు మీరు కంటిన్యూషన్ కాకుండా మోషన్ రికార్డ్ పెట్టారనుకోండి, అప్రాక్సిమేట్‌లీగా ఒక 11-12 డేస్ అలా అయితే వస్తుందన్నమాట. సో, ఇది 100%గా 11-12 డేసే వస్తుందని కాదండి. సో, డిపెండ్ అపాన్ అక్కడున్న పరిస్థితిని బట్టి మీరు మెయిన్ కెమెరా ఎంతైతే వ్యూ ఉందో సబ్ స్ట్రీమ్ కింద అంత డేటా అనేది అయితే సేవ్ అవుతుంది. కొంచెం క్వాలిటీ తగ్గి సేవ్ అవుతుంది కదా! సో, అట్లాంటి టైంలో కొంచెం ఒక 1 డే అటు ఇటుగా రావచ్చనమాట. సో, అలా కాదు నాకు ఎక్కువ కావాలనుకుంటే లైక్ 2 టీబీ యేసుకుంటే ఎంత టైం రోజులు వస్తుంది. 2 టీబీ యేసుకుంటే అప్ టు మాక్సిమం 20 డేస్ వరకు పక్కా వస్తుంది. సో, అలా కాకుండా మీరు 24/7 రికార్డ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు ఒక 1 ఆర్ 2 డేస్ అటు ఇటు తగ్గే అయితే అవకాశం ఉంది. సో, ఈ డీవీఆర్ పెట్టే దాంట్లో చాలా మందికి ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, సో, డీవీఆర్ ఎప్పుడైతే ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ చేస్తారో అప్పుడు సూపర్‌గా వస్తాయి కెమెరాస్. బట్ ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ కొంతమందికేంటంటే ఈ డిపెండ్ అపాన్ ఇన్‌స్టాలర్‌ని బట్టి. ఒకవేళ ఇన్‌స్టాలర్ వచ్చినోళ్ళు మంచి బెస్ట్‌గా వర్క్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకవేళ ఔట్‌డోర్‌లో ఉన్నాయనుకోండి కెమెరాస్ ఖచ్చితంగా బీఎన్సీ కనెక్టర్‌లు పోవడం ఇలా జరుగుతుంటదనమాట. సో, బీఎన్సీ కనెక్టర్‌లు పోయినప్పుడు గీతలు రావడం ఇలా అయితే జరుగుతుంటదనమాట. ఇంకొకటి డ్రాబ్యాక్ ఏందంటే, ఇన్‌కేస్ మీరు డీవీఆర్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నప్పుడు గ్రౌండింగ్ అని ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఎప్పుడైతే వర్షాల టైంలో పిడుగులు అట్లాంటివి పడతా ఉంటాయో, అప్పుడు ఎస్ఎంపీస్‌లు పోవటం గానీ, లేదా చార్జర్‌లు కాలిపోవడం గానీ అయితే జరుగుతుంటుందనమాట. ఓకే. సో, ఇది మెయిను డీవీఆర్ గురించనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఎన్‌వీఆర్ గురించి తెలుసుకుందాము. అట్ ది సేమ్ టైమ్ ఈ డీవీఆర్ గురించి ఇంకొకటి కూడా ఏంటంటే, కొన్ని సమయాల్లో ఇంకొక ప్రాబ్లమ్ వస్తుందనమాట. అంటే మనకు ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసిన డేటా దానికొస్తున్నా గానీ అది ఆన్‌లైన్‌లోకి రాకపోవటం. ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయనమాట. సో, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా డీవీఆర్ ఫర్మ్‌వేర్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసి దాని ఫర్మ్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఆ ఇష్యూ అనేదైతే క్లియర్ అయిపోతుందనమాట. ఇది అసల డీవీఆర్ గురించి. సో, ఈ డీవీఆర్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చంటే చాలా తక్కువ ప్లేసెస్‌లో అంటే మీకు కవర్ చేయాల్సిన ప్లేస్ తక్కువగా ఉండి, నంబర్ ఆఫ్ కెమెరాస్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు, తక్కువ బడ్జెట్‌లో అవ్వాలనుకున్నప్పుడు ఈ డీవీఆర్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో మీకు కలర్ వ్యూ ఆప్షన్ ఉంటది. తర్వాత బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్ ఉంటాయి. అంటే పగలు మీకు కలర్ వస్తది. నైట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ విత్ ఆడియో ఉంటది. వితౌట్ ఆడియో ఉంటుంది. ఒకవేళ మీకు ఆడియో రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆడియో రిక్వైర్మెంట్ కెమెరాస్ తీసుకోండి. లేదు నాకు నైట్ కూడా కలర్ వ్యూ కావాలంటే కలర్ వ్యూ కెమెరాస్ కూడా అయితే దాంట్లో ఉంటాయి. తర్వాత దాంట్లో పీటీజెడ్ కెమెరాస్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో, ఏదైనా సరే డీవీఆర్ అనేది ఏంటంటే లార్జ్ ఎంటర్‌ప్రైజెస్‌కి అయితే పనిచేయదు. సో, చిన్న చిన్న షాపుల వాళ్ళకి ఆల్మోస్ట్ కెమెరాస్ తక్కువగా ఉండి, తక్కువ బడ్జెట్‌లో మనం కెమెరా సెటప్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళకైతే ఈ డీవీఆర్ అనేదైతే ఉపయోగపడుతుందన్నమాట. సో, ఇది డీవీఆర్‌కి సంబంధించి. సో, ఈ డీవీఆర్‌కి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఆ కామెంట్స్‌కి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఎన్‌వీఆర్ గురించి అయితే తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థాంక్ యూ ఆల్.